పిల్లల ప్రవర్తననే కాదు, వారి ఆలోచనలు గమనించాలి. నమస్తే, నా పేరు మౌలిక. నేను చైల్డ్ బిహేవియరల్ కోచ్. ఇటీవల జరిగిన ఒక దారుణమైన ఘటన స్కూల్ ప్రిన్సిపల్ హత్యకు గురవ్వడం. దీంట్లో నిందితులుగా ఆ స్కూల్ విద్యార్థులే ఉన్నారు. ఇలాంటి విన్నప్పుడు మనము పిల్లలు ఇంత క్రూరంగా ఎలా మారారు అనే ప్రశ్న సాధారణంగా వస్తుంది. పిల్లవాడి ఆలోచనలు ఇంత ప్రమాదకర స్థాయికి చేరే ముందే మనం ఏమైనా సంకేతాలు గుర్తించగలమా అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ వీడియో నేను చేయడానికి ప్రధాన కారణం వార్నింగ్ సంకేతాలు ఎలా గుర్తించాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి అనే అవగాహన కల్పించడం. మనసులో ఏముందో నిజంగా మనం గమనిస్తుందామా? ఒక పిల్లాడు ఒకే రోజులోనే తప్పుదారిలోకి వెళ్ళిపోడు. కొన్ని బిహేవియర్స్, కొన్ని ఫ్రెండ్షిప్, కొన్ని అలవాట్లు, కొన్ని హ్యాబిట్స్ క్రమంగా అతని డెసిషన్ మేకింగ్ని ప్రభావితం చేయవచ్చు. ఈ వీడియో ఎవరిని జడ్జ్ చేయడానికి కాదు, ఏ పిల్లాడిని లేబుల్ చేయడానికి. పేరెంట్స్గా మనం ముందుగానే గమనించాల్సిన కొన్ని బిహేవియరల్ వార్నింగ్ సైన్స్ ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే వాటిని ఈ వీడియోలో సింపుల్గా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఒక పేరెంట్ అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి, మరో పేరెంట్కి షేర్ చేయండి. ఎందుకంటే మనము మన పిల్లల బిహేవియర్లో ఇగ్నోర్ చేసిన ఒక చిన్న సిగ్నల్ మనం గమనించగలిగితే అదొక పెద్ద సమస్యను ప్రివెంట్ చేయడానికి సహాయపడవచ్చు. మరి ఆ ముఖ్యమైన విషయాలు ఏమిటో చూద్దాం. నెంబర్ 1, చిన్న తప్పులను కూడా పూర్తిగా ఇగ్నోర్ చేయకండి. మనము పేరెంట్స్గా 2 ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళకూడదు. నెంబర్ 1, చిన్న పిల్లాడే కదా, చిన్న విషయమే కదా అనేసి. సెకండ్ 1, ఇది చేస్తావా, నిన్ను కొట్టేస్తాను, చంపేస్తాను. ఇవన్నీ హెల్తీ డిసిప్లిన్ కాదు. పిల్లలు రిపీటెడ్గా అబద్ధాలు చెప్తూ ఉన్నా, ఇతరుల వస్తువులు తీసుకోవడము, డబ్బులు దొంగిలించడము, ఇతరులను బెదిరించడము, వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు జస్టిఫై చేసుకోవడము, రిపీటెడ్గా అగ్రెషన్ బిహేవ్ చేస్తూ ఉన్నా, ఇలాంటి బిహేవియర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వాటిని అసలు నెగ్లెక్ట్ చేయకండి. నెంబర్ 2, వాళ్ళ సంగతి చూస్తా అనే మాటను తేలిగ్గా చూసుకోకండి. పిల్లలు కోపంలో చాలా మాటలు మాట్లాడడం సహజం. వాడు పదే పదే వాళ్ళ సంగతి చూస్తా, నన్ను ఇంత అవమానిస్తారా, వాళ్ళకి నేనేంటో చూపిస్తా, ఇలాంటివి అంటూ ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడండి. ఏం జరిగింది, నీకెందుకు అంత కోపం వచ్చింది, ఎవరిపై నీ కోపము, అదేవిధంగా ఎవరైనా వాళ్ళని ప్రెజర్ చేస్తున్నారా, వాళ్ళని ఎవరైనా బుల్లింగ్ చేశారా అనే ప్రశ్నలు ప్రశాంతంగా అడిగి తెలుసుకోండి. నెంబర్ 3, ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. టీనేజ్లో పీర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పిల్లల యొక్క ప్రైవసీని గౌరవిస్తూనే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలి. పిల్లలు ఎవరితో ఎక్కువ ఉంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఎలాంటి ఆన్లైన్ కంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు, లేక ఎవరైనా వాళ్ళని ప్రెజర్ చేస్తున్నారా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా నీ ఫ్రెండ్ తప్పు చేస్తే నువ్వేం చేస్తావు అని పిల్లలతో డిస్కస్ చేయండి. 4, మనీ విషయంలో కూడా బౌండరీస్ ఉండాలి. టీనేజ్లో మనీ అవసరం ఉంటుంది, కానీ సడన్గా ఎక్కువ డబ్బులు అడగడము, డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పకపోవడము, ఇంట్లో డబ్బులు మిస్ అవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉంటే సీరియస్గా మాట్లాడాలి. మనీ మేనేజ్మెంట్ కూడా పేరెంటింగ్లో భాగమే. వయసు నుంచే డబ్బులు ఎలా సంపాదిస్తాం, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేయాలి అనే విషయాలు నేర్పాలి. తప్పు చేస్తే నన్ను కొడతారు అనే భయం ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను ఏదైనా పెద్ద సమస్యలో ఉన్నానని అమ్మా నాన్న చెప్తే వాళ్ళు నన్ను కొడతారు అనుకుంటే అతను ఆ సమస్యను దాచిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఒక రూల్ పెట్టండి. నువ్వు ఏదైనా సమస్యలో ఉంటే ముందు మా వద్దకు రా, మాతో చెప్పు, ఇద్దరం కలిసి సొల్యూషన్ ఆలోచిద్దాం అని చెప్పండి. ఇది మనం పిల్లల యొక్క తప్పును ఎంకరేజ్ చేసినట్టు కాదు. అంటే వాళ్ళు తప్పు చేసిన కాన్సిక్వెన్స్ ఉండవని కాదు, అకౌంటబిలిటీ ఉండాలి. ఫియర్ బేస్డ్ పేరెంటింగ్ కాకూడదు. పిల్లలతో ప్రతిరోజు 10 నిమిషాలు టైం కేటాయించండి. మీ పిల్లలతో రోజు కనీసం 10 నిమిషాలు క్వాలిటీ కన్వర్జేషన్ పెట్టుకోండి. ఫోన్ పక్కన పెట్టి అడ్వైజ్ ఇవ్వకుండా వాళ్ళు ఏమి చెప్పినా వినండి. తర్వాత మీరు ఇట్లా అడగండి, నీకు ఈరోజు ఏమన్నా బాధగా ఉందా, నీ ఫ్రెండ్స్ ఏమన్నా అన్నారా, నీకు ఈరోజు ఎలా అనిపించింది, నచ్చింది, నువ్వు దేనికైనా బాధపడుతున్నావా, నీతో ఎవరైనా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారా, నువ్వు దేనికైనా ఇబ్బంది పడుతున్నావా, ఇలా అడగండి. కొన్నిసార్లు పిల్లలు మనతో సమస్య చెప్పడానికంటే ముందు మనము వింటామా లేదా వాళ్ళని జడ్జి చేస్తామా అని టెస్ట్ చేస్తారు. ఎప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి.
ఒక బిహేవియర్ ఒకసారి కనిపించిన వెంటనే డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం లేదు. రిపీటెడ్గా, సివియర్గా స్కూల్లో, ఇంట్లో, సోషల్ లైఫ్లో కూడా రిపీట్ అవుతూ ఉంటే అప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం తప్పు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, సివియర్ అగ్రెషన్, సివియర్ స్టీలింగ్, క్రూయల్టీ, ఇలాంటి సందర్భాలలో చైల్డ్ సైకాలజిస్ట్ ఆర్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ని సంప్రదించడం స్టిగ్మా కాదు. ఎర్లీ హెల్ప్ అంటే పిల్లవాడిని లేబుల్ చేయడం కాదు, సరైన సపోర్ట్ ఇవ్వడం. చివరగా ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన 5 విషయాలు. ప్రేమ ఇవ్వండి, కానీ బౌండరీస్ పెట్టండి. పిల్లల మాట వినండి, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోండి. పిల్లల్లో రిపీటెడ్గా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రొఫెషనల్స్ కలవడానికి వెనకాడకండి. పిల్లలకి మంచి మార్క్స్ రావాలి, మంచి కెరీర్ ఉండాలని కోరుకుంటాం. అన్నిటికంటే ముందు వాళ్ళు మంచి మనుషులుగా ఎదగాలి. ఎంపతి ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, రైట్ అండ్ రాంగ్ గుర్తించే ఎబిలిటీ ఉండాలి. ఏమైనా తప్పు చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకునే క్యారెక్టర్ మాత్రమే కరెక్ట్ చేయడం కాదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని, ఎమోషనల్ స్కిల్స్ని కూడా డెవలప్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.